భోజనం చేస్తారమ్మా. అక్కడ కొంతమంది మన కోసం మన పట్టుకెళ్ళి ఇప్పుడు మెచ్చుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వర్షమైన ఎండైనా తప్పదు. 1-2 రోజులు కాదు, 1000 రోజులు, అక్షరాల 1000 రోజులు కొన్ని వేల మంది నిరాశల ఆకలి తీర్చగలిగాను. ఇప్పుడు మెతికిరే కదా అని చాలా అంటే చాలా సులభంగా పారపడతాం, కానీ అవి ఇప్పుడు మెతుకుల కోసం చాలా మంది వర్షమని ఎండని లెక్క చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుకి మనం భోజనాలు ఇవ్వడం మొదలుపెట్టి 1111 రోజులైంది. 1169వ రోజు. 2 రోజుల నుంచి విపరీతమైన తలనొప్పి, జ్వరం, ఉదయం నుంచి పడుకోలేను, కూర్చోలేను, నిలబడలేను. కాకపోతే 1190 రోజుల నుంచి మనకు బాధ్యత ఉందిగా భోజనాలు తీసుకుని బయలుదేరి. జ్వరంతో 3వ రోజు ఈ ప్రయాణం మొదలై 1191 రోజు భోజనాలు అయితే తీసుకుని బయలుదేరిపోయాను. 1262 రోజు భోజనాలు అయితే తీసుకుని బయలుదేరిపోయాను. 1285 రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోయినాను. 1300 రోజు, 1301 రోజు, 1354 రోజు, 1399 రోజు. నిరాశలో భోజనం పెట్టడం అనేది నా వృత్తి కాదు. 3 సంవత్సరాల క్రితం నేను తీసుకున్న బాధ్యత. అందుకే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వకుండా ఈ ప్రయాణం కొనసాగిస్తూ వస్తున్నాను. వంట అయితే చేయలేదు. ఇప్పుడు మనకి పార్సిల్ ఇచ్చేటువంటి ఊళ్ళో హోటల్ తీయలేదు. వేరే ఊరైతే వచ్చి పార్సిల్ తీసుకున్నాం. ఇప్పటికే చాలా అంటే చాలా ఆలస్యమైంది. టైం సుమారు 2 అవుతుంది. మనం తీసుకెళ్లే గుప్పుడు వెతుకుల కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఎండ మామూలుగా లేదు. ఎంతంటే అసలు బండి తోలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అంత ఎండ కాస్తుంది. కాకపోతే అక్కడ కొంతమంది మన కోసం ఆకలితో ఎదురు చూస్తారు కాబట్టి ప్రయాణం చేయక తప్పదు. ఫైనల్లీ పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. సుమారు 200 బాటిల్. ఒక మనిషి ఆకలి చూడడానికి కూడా వాడి వస్త్రాన్ని, వాడి పరిస్థితిని, వాళ్ళ పొలాన్ని, మతాన్ని చూడాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే ఉందో మనుషులు అది ముందు తీసేసుకోవాలి. ఈ రోజుకి ఎన్నో రోజులు స్టార్ట్ చేసి 1446 రోజు. ఒక 20+ మెంబర్స్ కి మీ తాహతుకు మించి చేస్తున్నారు అంటే తినే ఫుడ్ క్వాలిటీ తగ్గి ఉంటుంది అని కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు కదా. అసలు ఎలా ఉంటుంది మీ ఫుడ్ క్వాలిటీ? కానీ వీక్లీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. చికెన్, ఫిష్, ఎగ్. సేల్స్ తగ్గినాయి అని అంటున్నారు బేకరీ. అలాగే మీరు వచ్చే ఇన్కమ్ లోంచే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. దాతలు కూడా చాలా లిమిట్ గా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీ కుటుంబం మీద భారం పడుతుంది కదా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యాక్చువల్లీ అమ్మ నాన్న ఇద్దరు కూడా అగ్రికల్చర్ లేబర్ అండి. ఇన్కమ్ అనేది పూర్తి స్థాయిలో ఈ జర్నీ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈవెన్ కొన్నిసార్లు నిజానికి క్రైస్తవ మతం నుంచి వచ్చారు. క్రైస్తవ మతం నుంచి వచ్చి మీరు ఆ వీడియోస్ లో కూడా నేను చర్చ్కి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీ వీడియోల ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారా? నా కాజ్ ఏంటి అనేది కంప్లీట్గా చాలా మందికి 1 నిమిషం వీడియోలో అది అర్థం కాదు. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి సో మీ హెల్ప్ని ఎవరైనా మిస్యూజ్ చేసుకోవడం, అంటే అవకాశం దొరికింది కదా అని చెప్పి మిమ్మల్ని వాడుకోవడం, ఈ హెల్ప్ అనే పేరుతో మిమ్మల్ని మిస్యూజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా మంది ఉన్నారండి. పొలిటీషియన్స్ నేను ఏ పరిస్థితుల్లో చేస్తున్నానో వారికి కూడా తెలుసు. అలాంటిది నన్ను ఎలా మోసం చేయాలనిపించింది. ఆల్మోస్ట్ 5th ఇయర్లోకి అడుగు పెడుతున్నారంటే అది నార్మల్ విషయం కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. మంచి జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అలా మీరు ఈ ప్రయాణంలో మీకేమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారా? ఆల్మోస్ట్ 5 years అంటే అది చిన్న ప్రయాణం కాదు. మనకి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఉంది. ప్రభుత్వం కూడా ఇలాంటి పేదల కోసమే భోజనం అనేది ఏర్పాటు చేసింది. మీరు కూడా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదు అన్నా దేంటి? అన్నా క్యాంటీన్ అనేవి కొన్ని అంటే మనుషులు చేసే సహాయానికి దేవుడి పేరు పెట్టుకుంటున్నారా మీరు? ఈ కులం మతం అన్నది మీకు మెయిన్ టార్గెట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో మీకు మంచి చేస్తున్నా కూడా మీరు మీ కులాన్ని, మీ మతాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పర్టికులర్ కొంతమంది మనుషులు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారనుకుంటున్నారు? నాకు పాజిటివ్గా మీరు బాగా చేశారు, సూపర్ అని చెప్పిన వాళ్ళు ఎవరికైనా రిప్లై ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? భీమవరం ప్రాంతంలో ఒక ఆమెకి భోజనం ఇస్తూ ఉంటే, ఆమె చాలా పెద్ద వయసు, ఆవిడ సుమారు మా అమ్మ వయసు ఉంటుంది. ఆవిడ భోజనం ఇచ్చిన తర్వాత ఆమె చిరిగిపోయిన జాకెట్తో ఉండి భోజనం తీసుకుంది. అంటే మనస్సును ముక్కలు చేసినటువంటి సంఘటన అయితే వేరే వర్షంలో రైల్వే గేట్ దగ్గర పక్కన ఒక ముసలి
అతను ఉండేవాడు. సో అతనికి స్టార్టింగ్ డేస్ నుంచే నేను ఇచ్చేవాడిని. నేను ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి తినేస్తుంటే నేను సరదాగా అన్నాను, బాబా ఈరోజు బాగానే పని అయినట్టుంది, తినేస్తాను అని అన్నాను. లేదు లేదు బాబా, నువ్వు నిన్నచ్చిందే తిన్నాను అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది. మనం తినేటువంటి ఆహారంలో ఏదైనా చిన్న నలకుంటేనో చీమలు పడతానో మన పిల్లలు తినను అని చెప్పేసి విసురు కొట్టడం, తినకుండా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక కుక్క ఎంగిల్ చేసిందని తిన్నారు అంటే ఆ గుప్పిడి మెతుకులు వాళ్ళకి ఎంత అవసరమో ఆలోచన చేశాను. ప్రతి రూపాయి కూడా నేను ఎంత కష్టపడుతూ వస్తుందో నాకు తెలుసు కాబట్టి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవసరం మండలం రాయకుదురులో ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం కలవడానికి వచ్చాం. ఆయన గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా 4 సంవత్సరాలు మాటలు కాదు, 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా మంది పేదలకి ఫుడ్ డొనేషన్ అనేది చేస్తున్నారు. అది కూడా ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా తన కష్టార్జితంతో ఆయన ఈ ప్రయాణం అయితే మొదలు పెట్టారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి, ఆయన జర్నీ ఎలా సాగుతుంది, ఎలా వెళ్ళింది, ఇప్పటి వరకు జరిగిన జర్నీ గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సమీల్ గారు. నమస్తే అండి రేఖ గారు. 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ 4 సంవత్సరాల్లో మీ ఈ భోజనం పంచే కార్యక్రమం, దీని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముంటే కంప్లీట్గా ఈ జర్నీ స్టార్ట్ అవ్వకముందు అంటే బిఫోర్ డేస్లో కూడా మనం చాలామందికి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. అలాగే గ్రాసరీస్ కూడా ఇచ్చేవాళ్ళం అండి. యాక్చువల్లీ సెకండ్ కరోనా స్టార్ట్ అయినప్పుడు మనం బ్యాక్ రూట్ మెయింటైన్ చేసేవాళ్ళం. అది ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక చిన్న బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశాను. సో బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు గతంలో ఎలాగ కూడా మనం ఆ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళం కాబట్టి ఇందులోంచే కొన్ని ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత అంటే ఇచ్చే కొద్ది కూడా చాలా మంది కనపడుతూ ఉండేవారు. సో అట్లా స్టార్ట్ చేసి కరోనాలో పర్ డేకి 150 నుంచి 200 మెంబర్స్ వరకు కూడా కంప్లీట్గా లాక్డౌన్లో ఇచ్చాం. తర్వాత అంతమందికి ఇవ్వడానికి నా ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టి కొంచెం ఇబ్బంది అయ్యి ఏం చేశానంటే, సో అందులోనే ఎవరైతే ఆకలితో ఉంటారో, ఫుడ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి డైలీ రెగ్యులర్గా తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. అట్లా రెగ్యులర్గా ఆల్మోస్ట్ 2 years తీసుకెళ్ళాను ఒక 50 మెంబర్స్కి. సో అందులోనే కొంతమంది పెద్దవాళ్ళు అవ్వడం, వృద్ధులు అవ్వడం, ఎక్స్పైర్ అవ్వడం వల్ల సో కాలక్రమేణా ఆ సంఖ్యను కొంచెం తగ్గించి నా ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టి ఒక 30 మందికి అట్లా ఇవ్వడం, అలా కంటిన్యూ చేయడం ఇప్పటి వరకు ఆ జర్నీ అయితే వచ్చింది. ఈ రోజుకి ఎన్నో రోజులు మీరు స్టార్ట్ చేసి? 1446 రోజు. 1446. ఇన్ని రోజులు కూడా మీరు ఎప్పుడన్నా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోవడం అంటూ జరిగిందా, ఇంకా అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారా? ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా ఆగిపోలేదండి. అంటే నేను ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పటికీ తమ్ముళ్ళ సహకారంతో ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీ వెనకాల మీరు ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీ వెనకాల కొంతమంది 2-3 పేర్లు చెప్తూ ఉంటారు. అంటే మీ వెనకాల ఏదైనా టీం ఉందా? ఎక్కువ మీరే వీడియోలో కనిపిస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ టీము అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలండి. అది ఒకరిద్దరు కాదు, పేర్లు కొన్ని వీడియోస్లో కొంతమంది పేర్లు చెప్తాను కానీ చాలామంది తమ్ముళ్ళు, ఊర్లో తమ్ముళ్ళు, అలాగే కొంతమంది చెల్లెళ్ళు కూడా నేను ఫుడ్ ప్యాకింగ్ చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు, గ్రోసరీస్ తీసుకురావడానికి, నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఇవ్వడానికి తమ్ముళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 మెంబర్స్ వరకు రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కనిపించరు కానీ వారు చదువుకోవడం, ఉద్యోగాలకు వెళ్ళడం, పనులకు వెళ్ళడం వల్ల అందరూ రెగ్యులర్గా కనిపించరు కానీ మ్యాక్సిమం అందరు తమ్ముళ్ళు కూడా పిలవగానే వస్తారు. వాళ్ళ సపోర్ట్ని వాలంటీర్గా చేస్తూ ఉంటారు. సో మీరు ఈ ఫుడ్ మేకింగ్ చేసేటప్పుడు మొత్తం అంటే మీ ఓన్ గానే చేస్తారా? ఎవరైనా దాతల సహకారాలు ఇలా ఎవరైనా అందిస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఇప్పుడు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం వల్ల ఎవరికో సపోర్ట్ వస్తూ ఉన్నారండి. కానీ ప్రారంభంలో అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక మంత్లో ఒక 20 నుంచి 25 days నాదే పర్సనల్గా ఖర్చు ఉండేది. మిగతా రోజులు ఎవరైనా బర్త్డేస్కి, అకేషన్స్కి ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ నెంబర్ ఏమైందంటే కొంచెం పెరిగింది. స్పాన్సర్స్ మెంబర్ ఒక 10 to 15 days నుంచి స్పాన్సర్స్ ఉంటూ ఉంటే మిగతా రోజులు ఖర్చు నాదే అవుతుంది. అంటే మీరు స్పాన్సర్ చేస్తే డైలీ ఎంతమందికి భోజనం పెడతారు? ఒకవేళ స్పాన్సర్స్ అయితే ఎంతమందికి పెడతారు? డిపెండ్స్ అండి. అంటే పెట్టే ఐటెంని బట్టి, అలాగే పెట్టే మెంబర్స్ని బట్టి. కొంతమంది 100 మందికి పెట్టమంటారు, కొంతమంది అయితే ఒక 50 మందికి సరిపోతుంది అంటారు, కొంతమంది 30 మెంబర్స్కి సరిపోతుంది అంటారు. సో అట్లా 300-400 మెంబర్స్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మీ వీడియోస్లో మేము చాలా చూసిన వాటిలో మీరు నిజానికి క్రైస్తవ మతం నుంచి వచ్చారు. క్రైస్తవ మతం నుంచి వచ్చి మీరు ఆ వీడియోస్లో కూడా నేను చర్చ్కి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీ వీడియోల ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారా? యాక్చువల్లీ నా కాజ్ ఏంటి అనేది కంప్లీట్గా చాలామందికి ఒక నిమిషం వీడియోలో అది అర్థం కాదు. నా డైలీ లైఫ్ని చూసే వాళ్ళకి అది కంప్లీట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఆ క్రైస్తవ మత ప్రభావం, అంటే
ప్రజలందరూ మత కోణంలో చూస్తున్నారు కాబట్టి మతం అని నేను చెప్తూ ఉన్నాను, కానీ క్రైస్తవ్యం యొక్క ప్రభావం పూర్తిగా ఉందండి. ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా మాటలు నన్ను ఇన్స్పైర్ చేశాయి. అందులో కొన్ని మాటలు ఏంటంటే, దేశంలో భేదాలు ఉండక మానరు, ఆవశ్యకంగా నీ గుప్పెలని విప్పం అనే మాట ఒకటి, నిజమైన ఉపవాసం అంటే ఆకలితో ఉండే వారికి ఆహారం పెట్టడమే అనేటువంటి మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. అంటే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి పెట్టడం అది నిజంగా ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అంటే మనుషులు చేసే సహాయానికి దేవుడి పేరు పెట్టుకుంటున్నారా మీరు? అంటే చెప్తున్నాను కదండి, నన్ను మనుషులు ఎవరు కూడా నన్ను బలపరచలేదు, మనుషులు ఎవరు కూడా నన్ను అంటే ఇన్స్పైర్ అని అడిగారు కదా, నన్ను ఎవరు ఇన్స్పైర్ చేయలేదు. అంటే మనుషులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అనేమి లేదు. బైబిల్ ద్వారా నేను ఇన్స్పైర్ చేయబడ్డాను. మీరు సహాయం చేస్తూ ఉన్నారు కదా, అంటే మొత్తం మీ ఇండిపెండెంట్ గానే మీరు నుంచున్నారా, లేదంటే మీ వెనకాల ఏమైనా రాజకీయ వ్యక్తులు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారా? లేదండి, ఇప్పటిదాకా అంటే చాలా మంది పొలిటీషియన్స్ చాలా సందర్భాల్లో అంటే ఇండైరెక్ట్గా మనకి సహాయం చేయడానికి చూశారు. నేను ఇప్పటివరకు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళైతే మాత్రం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దీన్ని ఒక పొలిటికల్ కోణంలో నేను తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. సో ఇక్కడ కొంతమంది క్వశ్చన్ ఏంటంటే, పొలిటికల్ కోణంలో తీసుకెళ్ళట్లేదు, కుల కోణంలో తీసుకెళ్ళట్లేదు, కానీ క్రైస్తవ మతాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. నిజానికి చెప్తున్నాను కదా, నన్ను ఇన్స్పైర్ చేసింది బైబిల్, క్రైస్తవ్యం కాబట్టి సో దాని గురించి చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాను. మీకు పొలిటికల్ నాయకులు సహాయం చేస్తామని వచ్చారని అంటున్నారు, అంటే మీ లక్ష్యం ఏంటి? పేదవాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళు సాయం చేస్తామని వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు నిరాకరించారు? యాక్చువల్లీ నా లక్ష్యం వచ్చేసి ఆకలితో ఉండే వారికి భోజనం పెట్టడమే. కాకపోతే దానికంటే మెయిన్ నా యొక్క మనస్సాక్షిని చంపుకోకుండా ముందుకు వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి పొలిటీషియన్స్ వాళ్ళ మంచి కాజుతో ఇస్తారా వేరే కాజుతో ఇస్తారా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీని పోషించుకోవడం కానీ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడానికి కానీ నా కష్టం నుంచి చేయాలన్నదే నా మెయిన్ మోటో. కాకపోతే ఎప్పుడైతే ఇందులోకి పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారో, ఇప్పుడు మన దేశ రాజకీయాలను చూస్తూ ఉన్నాం. సో ఎట్లా అయిపోయిందంటే, ఒక పొలిటీషియన్ మనకు సహాయం చేశాడంటే ఇంకొక పొలిటీషియన్ మన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. లేదంటే సహాయం చేసిన పొలిటీషియన్ ఎట్లా ఉంటుంది అంటే, మన జీవితం మొత్తాన్ని, ఇప్పుడు నా ప్రయాణం మొత్తాన్ని తనే పోషించినట్టు మాట్లాడతాడు. సో అది నా మనస్సాక్షిని చంపేస్తుంది. కాబట్టి ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అంటే మీ మనస్సాక్షి కన్నా ఆకలి విలువ అనేది తగ్గిపోయిందా? ఆకలి విలువ తగ్గడం కాదు, కానీ నా మనస్సాక్షికి నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దాన్ని చంపుకున్నానంటే ఇంకా శామ్యూల్ కోసరి అనేవాడు ఇంకా లేనట్టే. సో కాబట్టి మనస్సాక్షికే మొదటి ప్రాధాన్యత. అంటే రాజకీయ నాయకులు అంటే చాలా మంది, కొంతమంది పవర్ఫుల్ ఉంటారు. అంటే మీరు ఈ ఆల్మోస్ట్ 5th year లోకి అడుగు పెడుతున్నారంటే అది నార్మల్ విషయం కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. మంచి జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అలా మీరు ఈ ప్రయాణంలో మీకేమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారా? లేదండి, ఏ పొలిటీషియన్ కూడా అంటే మనల్ని ఇంటర్నల్గా ఎవరైనా కలిసినప్పుడు కానీ, చాలా చోట్ల చాలా సందర్భాల్లో పొలిటీషియన్ కలుస్తూ ఉంటారు. ఎవరైనా పరిచయం చేసి ఈ అబ్బాయి ఇట్లా కార్యక్రమం చేస్తానంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఎవరు కూడా ఇట్లా ఎందుకు చేశాడు అన్నట్టు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అండ్ చాలామంది అయితే మాత్రం వాళ్ళని కలవమని చెప్పని, వాళ్ళు సాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ప్రతి పొలిటీషియన్, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. అంటే పొలిటీషియన్ పరంగా కాకుండా మీకు ఎలాంటి ఒడిదుడుకులు అనేవి మీరు ఎదుర్కొన్నారు? ఎక్కువగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు కదా, నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years అంటే అది చిన్న ప్రయాణం కాదు. అంటే చెప్పుకోవడానికి చాలా చిన్న సంఖ్య కనిపించినప్పటికీ ఈ ప్రయాణంలో ఎట్లా అంటే, వర్షానికి తడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి, భయంకరమైన ఎండల్లో ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎట్లా అయిపోయింది అంటే, ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కరోజు కూడా మానకుండా వెళ్ళడం అది అంటే శరీరాన్ని, అటు ఆలోచనల్ని, అటు ఆర్థికంగా కూడా చాలా బలహీనం చేసేసాయి. అవి తప్పితే ఇంకా బయట నుంచి ప్రత్యేకంగా మనుషుల వలన ఎలాంటి ఒడిదుడుకులు అయితే లేవు. అంటే మీ మత పరంగా కానీ, మీ కులం పరంగా కానీ ఎవరైనా మిమ్మల్ని చేయడం కానీ ఇలా ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? అంటే డైరెక్ట్గా అయితే ఏది ఫేస్ చేయలేదు. ఎవరు కూడా నన్ను డైరెక్ట్గా ఇట్లా అని చెప్పేసి ఎవరు అనలేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు మాత్రమే కొంతమంది మతపరంగా చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. నేను క్రిస్టియన్ కాబట్టి నువ్వు మత ప్రచారం కోసం చేస్తున్నావా, లేదంటే నీకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయా, అట్లా అని చెప్పేసి కొంతమంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మేము మొత్తం మీ వీడియోస్ లో కూడా మొత్తం మీరు ప్రతి వీడియోలు కూడా నేను దేవుని ప్రార్థిస్తాను, చర్చ్కి వెళ్తాను అని ఉంటున్నారు కదా. మాక్సిమం బయటికి వెళ్ళేది ఎలా ఉంటుంది అని అంటే, క్రైస్తవ మతాన్ని మీరు వ్యాప్తి చేస్తున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది చేయాల్సింది ఏంటంటే, ఒక మంచి పని విషయంలో మతాన్ని కానీ, కులాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ చూడకూడదు. అక్కడ మీరు నెగిటివిటీని నేను కూడా చూస్తూ ఉంటాను. ఎక్కువగా నేను పాజిటివ్ కంటే నెగిటివ్కి స్పందిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి తెలియక అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి సమాధానం చెప్తూ ఉంటాను. కానీ ఈ నా జర్నీ మొత్తంలో కూడా నాకు
ప్రతి ఒక్కరు కూడా కులంలో ప్రతి కులాల వాళ్ళు కూడా ఈ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వారు, అలాగే మతపరంగా కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, అలాగే నాస్తికులు కూడా వారి వంతు సపోర్ట్ని తెలియజేస్తూనే వచ్చారు. ఎవరు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఎవరైతే కొంతమంది అంటే ఉన్మాదపు ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నెగిటివ్ ప్రచారాన్ని, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు. కానీ మిగతా విషయాల్లో ఎక్కడ కూడా నెగిటివిటీ చాలా తక్కువ. అంటే మీరు ఓన్లీ క్రైస్తవ మతాలకి వారికి మాత్రమే లేని వారికి ఫుడ్ అందిస్తూ ఉంటారా, లేదంటే హిందువులకి గుళ్ళ దగ్గర కూడా మీరు ఫుడ్ అందించడం అనేది జరిగిందా? అసలు ఆకలి కడుపుని మాత్రమే చూస్తానండి. ఆకలి కడుపుకి కులం, మతం, ప్రాంతం ఎలాంటి భేదం ఉండదో నాకు కూడా లేదు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మంచి కొంచెం రీచ్ ఎక్కువగానే ఉంది. సో మీరు వాటి నుంచి ఏదైనా ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారా ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేసి? లేదు, ఇప్పటి వరకు అంటే నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రీసెంట్ గానే వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేదు. అండ్ దట్టు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుందని నేను సోషల్ మీడియాలోకి రాలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక డైలీ వారి కూలీ పనులు చేసుకునేటువంటి వారి కొడుకు డైలీ వారి కూలి పనులు, నేను కూడా కూలి పనులకి వెళ్ళేవాడిని. సో ఇతనే ఇలా చేస్తూ ఉంటే మనం ఇంకెంత చేయాలని కొంతమంది అయినా ఆలోచిస్తారని మాత్రమే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అంతే. అంటే మిగిలిన వారికి ఆదర్శాలను ఇవ్వడం కోసం మీరు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా, మరి ఎక్కడ కూడా మీ ఫోన్ నెంబర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకని? అది చెప్తున్నాను కదండి, మనుషులందరితోనూ కూడా నేను చెప్పేది ఒకటే, నేను ఎవరో చేస్తారని చెప్పని ఈ నా జర్నీని స్టార్ట్ చేయలేదు. నేను చేస్తున్నాను కాబట్టి చాలామంది తమ సపోర్ట్ని తెలియజేస్తున్నారు. అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ పెట్టట్లేదు అని చెప్పేసి అని. ఇక్కడ చాలామంది అంటే పెడితే అంటే సొసైటీలో చాలా మంచి ఎలా ఉందో చెడు కూడా అలాగే ఉంది. అంటే నేను మంచి కాస్తో చేస్తున్నాను కాబట్టి చాలామంది డబ్బులు పంపుతారు, కానీ ప్రతి రూపాయికి నేను జవాబుదారీని అవుతాను. ఎందుకంటే ఇప్పుడు నాకున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ప్రతి రూపాయికి నేను లెక్క చెప్పాలి అంటే అది అంటే మనుషులు అడగకపోవచ్చు, నాకు నేను సమాధానం చెప్పుకోవాలంటే చాలా కష్టం. సో అంత మెయింటెనెన్స్ చేయలేను అని అనిపించింది. సో కాబట్టి ఎందుకంటే ఇటు వీడియోస్ ఎడిటింగ్ అని నాకు చిన్న షాప్ ఉంది, ఆ షాప్ చూసుకోవడం, ఈ ఫుడ్ వీడియో ప్రతిదీ కూడా నేనే చూసుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా నేను ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ పెట్టాలని అనుకోలేదు. అండ్ దట్టు ఏంటంటే మరల చెప్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చెయ్యండి అన్న ఉద్దేశం తప్పితే కానీ నేను చేస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు పంపేయండి, మీ వదిలి నేను చేసేస్తాను అనేది నా ఆలోచన కాదు. అంటే మనకి ఇలాగా హర్ష సాయి అని చెప్పి ఒక వ్యక్తి ఇలా ఫ్రీగా ఫుడ్ ఇస్తాము ఫ్రీ అని చెప్పి పెద్దవాళ్ళని చూసి చాలా జాలిగుండే అని చెప్పేసి హెల్ప్ చేస్తూనే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అంటే మీరు మరొక హర్ష సాయిలా తయారవుతారనుకోవచ్చా? అసలు లేదండి, ఎందుకంటే ఈ జర్నీ మొత్తంలో కూడా నేను ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అవుతుంది మే 4th. నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంది 1.5 year నుంచి మాత్రమే. అంతకుముందు వీడియోస్ ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను కంటెంట్ క్రియేటర్ని కాదు. సో నేను నా డైలీ లైఫ్లో నేను ఏం చేస్తున్నాను అనేది చెప్పడం కోసం ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటి అంటే కేవలం ఫుడ్ ఇచ్చే వీడియోస్ మాత్రమే పెడుతుంటే ఎట్లా అనుకుంటున్నారని చాలామంది, నేను ఏదో సంపన్న కుటుంబానికి చెందినవాడిను, నా దగ్గర డబ్బు ఎక్కువైపోయో, లేదంటే సోషల్ మీడియా నుంచి నాకు ఏదో డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి చేస్తున్నాను అని అనుకుంటున్నారు. అందుకని చెప్పి నా డైలీ లైఫ్ కూడా చూపిస్తున్నాను, నేను ఏం చేస్తాను నాకు డబ్బు వస్తుంది, వస్తున్న డబ్బును దేనికి ఖర్చు పెడతాను అనేది చూపిస్తున్నాను. కాబట్టి నేను నాకు కష్టపడగలుగుతాను, కాబట్టి నాకు అక్రమంగా వచ్చేటువంటి డబ్బుల మీద ఎలాంటి ఆశ లేదు. ఈ మధ్య మనకి ఎక్కువ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి, అంటే హెల్ప్ చేసే పీపుల్స్ దగ్గర నుంచి రీచ్ అనేది బాగా వెళ్తూ ఉంది. సో అది అడ్డం పెట్టుకుని ఇలా బెట్టింగ్ ప్రమోషన్స్ చేయమని చెప్పి చాలా మంది వస్తున్నారు. అలా మీ దగ్గరికి ఇప్పటి వరకు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? అలా వస్తే మీరు చేస్తారా? ఇప్పటి వరకు ఎవరు కూడా అలా అయితే నన్ను అప్రోచ్ అవ్వలేదండి. చెప్తున్నాను కదా మీకు మొదటి నుంచి కూడా, నా మనస్సాక్షిని చంపుకునేటువంటి పని ఏది కూడా చేయను. అన్యాయంగా అక్రమంగా వచ్చేటువంటి ₹1 కూడా నాకు అవసరం లేదు. సో కాబట్టి చేయనండి. మీ వీడియోస్ లో మీకు ఒక బేకరీ ఉందని చెప్పేసి అని అన్నారు. బేకరీ రన్ చేస్తూనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి కదా, అంటే మీకు సేల్స్ ఎలా ఉంటాయి? అంటే మీరు ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బేకరీ సేల్స్ పెరిగినాయా, ఎలా ఉంది? యాక్చువల్లీ బేకరీ సేల్స్ తగ్గిందని చెప్పాలండి. ఎందుకంటే మా ఊర్లో అంటే చిన్న బేకరీ స్టార్ట్ చేశాను, ఫ్రూట్ షాపు, జ్యూస్ షాపు స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్లో చాలా బాగుండేది, విలేజ్ కాబట్టి షాప్ నాది ఒక్కరిదే ఉండేది. ఎప్పుడైతే ఈ ఫుడ్ స్టార్ట్ చేశానో జనాలందరూ కూడా ఏమనుకోవడం మొదలు పెట్టారంటే, వీడికి ఇందులోంచి చాలా డబ్బు వచ్చేస్తుంది, లక్షల ఆదాయం వచ్చేస్తుంది, కాబట్టి వీడి ఇదంతా చేయగలుగుతున్నాడు. సో కాబట్టి మనం కూడా ఈ వ్యాపారాలు పెట్టేచ్చని ఫస్ట్ బేకరీ నేను పెట్టాను. తర్వాత మా ఊర్లో 2 బేకరీలు వచ్చినాయి, జ్యూస్ షాపులు 4 షాపులు వచ్చినాయి, ఫ్రూట్ షాపులు ఇంకొక 2 షాపులు వచ్చినాయి. అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల నా బేకరీ కానీ నా వ్యాపారం కానీ డౌన్ఫాల్ అయ్యింది. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు మీకు ఇన్కమ్ తగ్గినా కూడా మీరు ఇది కంటిన్యూ చేస్తున్నారు? ఇన్కమ్ తగ్గింది కాబట్టి నాకు స్టార్టింగ్లో ఎట్లా ఉండేది అంటే ఫుడ్ మెయింటెనెన్స్ అండ్ దట్టు ఫుడ్ నేను ఎప్పుడు కూడా ఒక్క చోటే ఇవ్వను.
అంటే ఈ భీమవరం పాలకొల్లు సరౌండింగ్స్లో తిరిగేస్తూ ఉంటాను. దానివల్ల నాకు పెట్రోల్కే పెర్ మంత్కి 10 నుంచి 12,000 ఖర్చు అయిపోయేది. సో అందుకని చెప్పి ఆలోచన చేశాను, మనకి బేకరీ బిజినెస్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి మెయింటెనెన్స్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేశాను. సో ఈ పెట్రోల్ బైక్స్ తీసుకుని వెళ్ళడం వల్ల మనకి ఇట్లా అవుతుంది కాబట్టి అది ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నాను. సో ఆటో తీసుకుని ఇప్పుడు ఆటో ద్వారా వెళ్ళడం వల్ల నాకు పెట్రోల్ మెయింటెనెన్స్ తగ్గింది. దట్టు చిన్నగా కిరాయిలు అవి కూడా వేసుకోవడం వల్ల నాకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అయింది. సో అట్లా ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించగలుగుతాను. మీరు ఇప్పటి వరకు కొంతమంది మీకు ఆల్రెడీ దాతలు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు అని అన్నారు. అందరి దగ్గర నుంచి తీసుకోకపోయినా కొంతమంది దగ్గర నుంచి తీసుకున్నారు. మీకు మెమరబుల్ గా ఉండే దాతలు ఎవరైనా ఉన్నారా? మెమరబుల్గా అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా. హైదరాబాద్ నుంచి ఒక ఆమె మా సిస్టర్ ద్వారాగా డబ్బులు పంపించారు. ఒక 5,000 పంపించారు. పంపించిన తర్వాత నేను తీసుకున్నాను. దాంతో ఒక మంచి ఫుడ్ రెడీ చేశాను, డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత మా సిస్టర్ చెప్పారు తన కోసం, నీకు డబ్బులు పంపిన ఆమె ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తనకి ఎలాంటి సపోర్టు లేదు, ఆ ఫంక్షన్ డబ్బులతోనే తన జీవనాధారాన్ని కొనసాగిస్తుంటుంది. మా తమ్ముడు ఇట్లా అని చెప్పి నేను చెప్పేసరికి ఆమె తన 2 నెలల ఫంక్షన్ని ఆపు చేసుకుని సేవ్ చేసుకుని నీకైతే పంపించిందని చెప్పింది. చాలా ఆనందం అనిపించింది. అంటే చాలామంది ఈ వీడియో చూస్తే నేనేదో గొప్ప కార్యక్రమం చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఆమె నాకంటే బెటర్గా ఈ కార్యక్రమాన్ని చేసింది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఆమె విషయంలో. మీ కామెంట్స్ లో ఎక్కువ వీడియోస్ లో మొత్తం అంతా కూడా నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తూ వస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎక్కువ ఈ క్రైస్తవ మతం అన్నది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, మీ వీడియోస్ ద్వారా బయటకు వెళ్తుంది. మీ కింద కామెంట్స్ వచ్చి కూడా చాలా మటుకు ప్రైజ్ అలాడ్ అన్ని వస్తున్నాయి. అంటే మీకు ఎక్కువ క్రైస్తవుల నుంచే సపోర్ట్ ఉందా? యాక్చువల్లీ అంటే కామెంట్స్ ఈ మధ్య రీచ్ పెరగడం వల్ల, కానీ ప్రారంభం నుంచి అయితే మాత్రం చెప్తున్నాను కదా, కుల మత అలాంటి విభేదాలు ఏమి చూపించకుండా నాకు సపోర్ట్ చేశారు. స్టార్టింగ్ డేస్లో అంటే నాకు ఫస్ట్ హైయెస్ట్ వచ్చినటువంటి స్పాన్సర్ ఎవరు అంటే ఆమె ప్రొఫైల్ తెలియదు, ఆమె ఫేస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫేస్బుక్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది కూడా మెసెంజర్ రిక్వెస్ట్. ఆమె తమ్ముడు నీకు నేను ఇట్లా సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి డబ్బులు పంపించారు. నా పేరు ఏమీ మెన్షన్ చేయొద్దని అన్నారు. తర్వాత ఆమె అకౌంట్ డిలీట్ చేశారు, డీయాక్టివేట్ చేసుకున్నారు. సో ఆమె పేరు తెలీదు, ఏమీ తెలీదు, కానీ ఆ సర్నేమ్ని బట్టి, ఆ ఫోన్పే వచ్చినప్పుడు ఆ సర్నేమ్ని బట్టి, ఆమె ప్రొఫైల్ని బట్టి ఆమె కంప్లీట్లీ ఒక బ్రాహ్మణ్ మహిళ అని నాకు అర్థమైంది. అంటే ఈ జర్నీలో కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాదు, అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు తమ సపోర్ట్ని అయితే మాత్రం తెలియజేశారు. మీరు పంపించే ఫుడ్ ఎలా ఉంటుంది అసలు? అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరికి అంటే పర్వాలేదు కానీ అనుకోవచ్చు, కానీ ఒక 20+ మెంబర్స్ కి మీ తాహతకు మించి చేస్తున్నారు. అంటే తినే ఫుడ్ క్వాలిటీ తగ్గి ఉంటుంది అని కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు కదా, అసలు ఎలా ఉంటుంది మీ ఫుడ్ క్వాలిటీ? కానీ ఏమేమి పంపిస్తుంటారా ఫుడ్ లో? యాక్చువల్లీ కరోనాలో రెగ్యులర్గా నేనే కుక్ చేసేవాడిని, తర్వాత కూడా నేనే రెగ్యులర్గా కుక్ చేసేవాడిని. అండ్ ఇప్పటికీ కూడా ఏదైనా అకేషన్స్ వైజ్ ఎక్కువ మందికి వండాలంటే నేనే కుక్ చేస్తాను. నేను బిజీగా ఉన్న టైంలో మాత్రం ఆ హోటల్లో తీసుకుంటాను. తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక కర్రీ, ఒక సాంబార్, లేదంటే సాంబార్ ప్లస్ ఒక పెరుగు తీసుకుంటాను. వీక్లీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. చికెన్, ఫిష్, ఎగ్ వాటిని వేసి అవి నాన్ వెజ్ కూడా బయట తీసుకుంటాం. ఎక్కువ సార్లు మాత్రం అంటే నాన్ వెజ్ ఎక్కువ మందికి పెట్టాలనుకుంటే నేనే కుక్ చేస్తాను. సో నేను కుక్ చేసే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ కానీ గరం మసాలాలు కానీ ఎక్కడ కూడా వాడను. ఎందుకు అంటే తీసుకునే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా తీసుకుంటాను. అలాగే సమ్మర్ డేస్లో బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, సో అట్లాంటివి కూడా బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇంత సహాయం చేయడం వల్ల మీకు సేల్స్ తగ్గినాయి అని అంటున్నారు బేకరీ, అలాగే మీరు వచ్చే ఇన్కమ్ లోంచే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, దాతలు కూడా చాలా లిమిట్ గా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీ కుటుంబం మీద భారం పడుతుంది కదా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్న అగ్రికల్చర్ లేబర్, అమ్మ కూడా రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళి తను కూడా కూలీ పనులు చేసుకునేటువంటి వ్యక్తి. సో నేను ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నానంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నన్ను చాలా ఇండిపెండెంట్గా వదిలేశారు. మా అబ్బాయి అంటే పైకి బాధపడ్డారో లేదో, మనసులో బాధపడ్డారో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతారన్నది నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఇలా ఎందుకు చేస్తున్నావు, నీ డబ్బంతా ఇలా ఎందుకు చేస్తామని. సో దీనికి బిహైండ్ స్టోరీ ఒకటి చెప్పాలి. నేను 2016-17లో మా ఊరిలో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలిద్దరూ హాస్టల్లో ఉన్నారని తెలిసి సో వాళ్ళని కలవడానికి వెళ్ళాను. నా దగ్గర కూలీ పనులకి వెళ్ళి అండ్ నా పాకెట్ మనీ అంతా కూడా దాచుకున్నాను. డిగ్రీలో ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాను. అయిన తర్వాత ఒక 3 years వాళ్ళు నేనే టేక్ కేర్ చేశాను. వారికి బట్టలకు కానీ అలాగే వారి చెప్పులకు కానీ ప్రతిదీ కూడా నేనే వాళ్ళ హాస్టల్లో ఉన్నా సరే చూసుకునేవాడిని. సో
అమ్మ చెప్తూ ఉండేది, అరే ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఏదో బండి కొనుక్కుంటానన్నావు, లేదంటే ఏదో నువ్వు కొనుక్కోవడం అనేసి వాళ్ళకి కొనుక్కోవడం ఎందుకని నన్ను చిన్నగా క్లాస్ పీకింది. కానీ తర్వాత రోజు హాస్టల్ నుంచి ఆ పిల్లలు ఫోన్ చేశారు, ఎవరు బ్రదర్ వస్తే తన ఫోన్ నుంచి. నేను ఫోన్ స్పీకర్లో పెట్టాను. ఫోన్లో స్పీకర్లో పెట్టగానే ఆ పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో సామాన్య సామాన్య అని చెప్పేసి అరుస్తూ ఉంటే మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది ఆ పిల్లల అరుపులు ఆ కేకలు వినేసి. సో ఏమనుకుందో మా అమ్మ అంటే తను కూడా ఆ హ్యాపీనెస్ని ఫేస్ చేసింది ఆ సందర్భంలో. ఎప్పుడు కూడా ఇంకా అబ్జెక్ట్ చేయలేదు. కరోనాలో కూడా నేను వంట చేసేటప్పుడు నాతో పాటు అమ్మ కూడా వెజిటేబుల్స్ కట్ చేయడం, ప్యాకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం అనేది కూడా చేసింది. ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. కరోనా టైం అంటే ఆల్మోస్ట్ అందరికి చాలా టఫ్ టైం నడిచింది. ఈవెన్ ఎంత వర్క్ చేసుకుని సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే చాలా ఫైనాన్షియల్ గా బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారు. మరి మీరు కరోనా నుంచే కూడా ఇలాగా అన్నం పంపించడం, వండడం, మీకు లేకపోయినా మీరు ఫైనాన్షియల్ గా మంచి సిచ్యువేషన్ లో లేకపోయినా ఫైనాన్షియల్ గా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫైనాన్షియల్ గా? ఫైనాన్షియల్గా స్టార్టింగ్లో అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను బేకరీ పెట్టిన స్టార్టింగ్ అది. సేల్స్ చాలా బాగున్నాయి, సేవింగ్స్ చాలా బాగుంది. అప్పుడు మా అమ్మ చెప్పింది, సరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా బండి కొనుక్కొని చెప్పింది. ఈ లోపల కరోనా వస్తుంది. ఇంకా ఈ డబ్బులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎక్కడ కూడా బైక్ తీసుకోవడానికి కూడా లేదు కదా, నా దగ్గర చాలా డబ్బులు కనిపించాయి. ఇంకేం చేయాలని ఆలోచన చేసినప్పుడు బండి లేకపోయినా మన బ్రతికైతే ముందుకెళ్ళిపోతుంది అని ఆలోచన చేశాను. చేసిన తర్వాత మాత్రం ఇంకా ఆ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా స్టార్టింగ్లో ఈ జర్నీని కంటిన్యూ చేశాను. తర్వాత ఆపేయాలని ఆలోచన వచ్చినప్పటికీ నా ముందు ఇంకా వాళ్ళే కనిపించేవారు. నేను తీసుకెళ్లే గుప్పుడు మెతుకుల కోసం వాళ్ళు నవ్వుతూ వచ్చిన సందర్భాలు, వాళ్ళు ఏడుస్తూ వచ్చిన సందర్భాలు, నన్ను హత్తుకున్న సందర్భాలు, అంటే లిటరల్లీ కొంతమంది అయితే నా కాళ్ళు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎమోషనల్ జర్నీ ఏమైపోయిందంటే ఈ నా స్ట్రగుల్స్ని పెద్దగా చూపించలేదు. అంటే ఈ హ్యాపీనెస్ ముందు ఈ స్ట్రగుల్స్ ఏమి కూడా నాకు పెద్దగా కనిపించలేదు. మీరు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఫస్ట్ ఫుడ్ డొనేట్ చేసే ఆ ఆలోచన ఎక్కడ, ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఏదైనా దాని వెనకాల బిహైండ్ ఏదైనా ఎమోషనల్ స్టోరీ కనెక్ట్ అవ్వడం కానీ ఏమైనా మీకు ఉందా? లేదంటే మీ పేరెంట్స్ ఎవరైనా మీ చిన్నతనంలో ఏమైనా ఇలాంటివి చూసి పెరిగారా మీరేమన్నా? చాలా సందర్భాల్లో అవి ఫేస్ చేసామండి. అంటే 1-2 సందర్భాలని కాదు, ఎందుకంటే ఫ్యామిలీ వైజ్ అమ్మ నాన్న కూడా ఇద్దరు కూలీ పనులు చేసుకునే వాళ్ళే. సో చాలా స్టోరీలు ఉన్నాయి, కానీ అందులో ఒకటైతే మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే దట్టు ఈ వంట చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నాన్న బయట కంట్రీలో ఉండేవారు, ఎప్పుడైనా డబ్బులు పంపేవారు. అమ్మేమో రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళేది, అక్క హాస్టల్లోనే చదువుకునేది. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చూస్తే తినడానికి ఏమీ లేదు. సో నాన్న వాళ్ళది అందరిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరింటికి వెళ్ళి బాబాయ్ ఆకలేస్తుంది, పిన్న ఆకలేస్తుంది అంటే పెట్టమంటే పెడతారు, కానీ అడగడానికి మొహమాటం. నైట్ భోజనం టైము సుమారు 7 నుంచి 8 అవుతూ ఉంటుంది. అమ్మ ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. అందరింటికి వెళ్ళాను, ఎవరన్నా తినమని అంటారేమో తినేద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను, కానీ ఎవరో తినమని అడగలేదు. మరలా ఇంటికి పరిగెత్తుకుని వచ్చాను, ఇల్లంతా వెతికాను. అప్పుడు రూపాయలు 10 రూపాయలు కూడా వాడుకలో ఉండేవి. 7th 8th చదువుతున్నాను. ఎక్కడ కూడా రూపాయి కూడా కనిపించలేదు. మరలా బాబాయ్ వాళ్ళందరింటికి మరలా ఒక రౌండ్ వేసేసాను, ఎవరైనా తినమని అడిగితారేమో తిందామని చెప్పేసాను. నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఎంత ఏడ్చానంటే, నేను పడుకుని ఏడుస్తున్న అరుగు చాలా లెక్క తడిచిపోయింది. ఆ అరుగు తడిచి నా షర్ట్ కూడా తడిచిపోయింది. అమ్మ 9 గంటలకి వచ్చింది. వచ్చి అడుగుతోంది, ఏమని అడుగుతుంది అంటే, ఎందుకు నన్ను ఇంతలా ఏడుస్తున్నావు అంటే నేను రీజన్ చెప్పలేదు. ఎందుకంటే అమ్మ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అని. తర్వాత రోజు డిసైడ్ అయ్యాను, మన పరిస్థితి ఎలా ఉంటే అసలు కంప్లీట్గా తల్లిదండ్రి లేని వారి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేశాను. అలాగే వంట రాకపోవడం వల్ల కదా నేను ఇంత ఇబ్బంది పడ్డాను. సో ఎలాగైనా వంట నేర్చేసుకోవాలి అనుకుని అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మతో పాటు నేను కూడా వంట చేయడం చేసేవాడిని. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా తల్లిదండ్రులు లేని వాళ్ళకి మనం ఆదరించాలనే విషయాన్ని నేను అప్పటి డైరీలోనే రాసుకున్నాను. అమ్మ నాన్న లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కొంతమందికైనా అమ్మ నాన్న నేను అవ్వగలగాలని. అంటే ప్రారంభం అక్కడైతే అయ్యింది. తర్వాత ఎట్లా చేయాలి ఏంటి ఎలా సహాయం చేయాలని నాకు తెలియదు. తర్వాత కాలక్రమేణా ఊళ్ళో తెలిసిన తమ్ముడు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం, అలాగే వృద్ధులైన వారికి వాళ్ళ పిల్లలు పట్టించుకోలేని వాళ్ళకి ఈ క్రిస్మస్, ఈస్టర్ అలాగే డివోషనల్గా ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, అలాంటి సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేయడం చేసేవాడిని. తర్వాత కంటిన్యూగా చేయాలి అనే ఆలోచన నాకైతే రాలేదండి. అది ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇస్తూ ఉన్నానో, ఫుడ్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను బ్లెస్ చేసిన విధానం, అంటే వాళ్ళు నా దగ్గర గుప్పుడు మెతుకులు తీసుకున్న తర్వాత వాళ్ళు సంతోషించిన విధానం నాకు డైలీ చూడాలనిపించింది. వాళ్ళు నవ్వుతూ ఫుడ్ తీసుకునేది నాకు డైలీ, ఒక్కరోజుతో ఆగిపోకూడదు, వీళ్ళ సంతోషాన్ని నేను రోజు కూడా చూడాలి అని అనుకున్నాను. సో కాబట్టి ఒక్కరోజు కూడా ఇంకా ఆపకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. సో అట్లా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తాం. ఇలా ఇప్పుడు 5th ఇయర్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో
నెక్స్ట్ మీరు ఇంకొక 5 years లో ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఇదంతా కూడా? సో నాదేమీ లేదండి. అంటే నేనే ఇదంతా చేసేయాలన్నది నా ఉద్దేశం కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఖచ్చితంగా తమ పరిధిలో అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 4-5 భోజనం పెడుతున్నారు అంటే వాళ్ళని చూసి వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా భోజనం పెట్టించాలని ఆలోచన చేస్తున్నారు. కానీ వారి పరిధిలో వారి చుట్టుపక్కలనే ఆకలితో ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారికి వారే స్వయంగా ఆహారాన్ని అందించగలగాలి. అలాగే చాలామంది ఫంక్షన్ల పేరుతో పార్టీల పేరుతో భయంకరంగా ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆహారాన్ని వృధా చేయడం అనేది తగ్గించి ఆకలితో ఉండేవారికి పెట్టగలిగితే సో నేను సక్సెస్ అయినట్టే. డైరెక్ట్ నేనే చేయాలి అన్నది నాది కాదు, నా ఉద్దేశం కాదు. ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆకలితో ఉండేవారికి ఆహారం పెట్టగలిగితే నేను సక్సెస్ అయిపోయినట్టే. మీకేమన్నా ఈ పబ్లిసిటీ పెంచుకుని మీకు ఆల్మోస్ట్ చాలా మంచి మీ ఊర్లోనే కాదు చుట్టుపక్కల కూడా మంచి గుర్తింపు అయితే వచ్చింది. సో ఈ మంచి అనే వర్డ్ ని యూజ్ చేసుకుని మీరు ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే ఇదేమన్నా ప్లాన్ ఉందా? అసలే అంటే రాజకీయ నాయకులను అప్రోచ్ అవ్వడమే నాకు ఇష్టం లేదండి. అలాంటిది రాజకీయ నాయక అవతారం ఎత్తడం అనేది అసలు అంటే అవి ప్రస్తుతానికైతే నా ఆలోచనలో కానీ నా మనస్సులో కానీ లేదు. ఇట్లానే ఇండిపెండెంట్గానే సో నా ఈ జర్నీని కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అందిన విరాళంలో టాప్ అది వీళ్ళు గుర్తుండిపోయే వాళ్ళు, లేదంటే ఒక పర్సన్ గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఇంకెవరైనా ఉన్నారా ఇలాగా చెప్పుకోవాల్సిన వాళ్ళు? అంటే చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1400+ డేస్ కదా, చాలా మంది ఉన్నారు. సో రీసెంట్ డేస్లో ఒక అతను ఫోన్ చేశారు నాకు, బ్రదర్ మీ వీడియోస్ని మా బాబు బాగా చూస్తాడు అంటే. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి చిన్నపిల్లలు ఎంటర్టైన్ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ అవి చూస్తారు కదా, నా వీడియోలో ఎట్లా చూస్తారు అంటే కనుక వాళ్ళ మమ్మీ భోజనం తినిపించేసరికి ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఇదిగో వీళ్ళకి ఫుడ్ తింటాక లేదు చూడు ఒకసారి అన్నట్లా చేస్తున్నాడని నా వీడియోస్ చూపిస్తూ ఉంటే మనం కూడా ఇట్లా చేద్దాం మమ్మీ అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీకి చెప్పి ఆ అబ్బాయి 4th స్టాండర్డ్ చదువుతున్నాడంటే తను దాచుకున్నటువంటి పాకెట్ మనీ అంతటినీ కూడా వాళ్ళ సిస్టర్ బర్త్డేకి భోజనాలు పెట్టించడానికి నాకు పంపించాడు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నేను చేసేదాన్ని అర్థం చేసుకున్నారంటే అది పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు సైతం నేను చేసే పనిని అర్థం చేసుకుని ఈ విధంగా స్పందించడం నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా మంది మనకి హెల్ప్ కావాలి అని వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం, కానీ అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో మీ హెల్ప్ ని ఎవరైనా మిస్యూజ్ చేసుకోవడం అంటే అవకాశం దొరికింది కదా అని చెప్పి మిమ్మల్ని వాడుకోవడం అంటే లైక్ ఎలా అన్నా సరే మీరు ఇప్పుడు బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేయమంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు, సో అటువైపు ఛాన్సెస్ ఉండదు, మీకు మనీ కావాలని కానీ లేదంటే ఈ హెల్ప్ అనే పేరుతో మిమ్మల్ని మిస్యూజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటైతే స్టార్టింగ్స్లో నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి వీడియోస్లో చెప్పేవాడిని. అది చూసినటువంటి ఒక అమ్మాయి నేను బ్యాంకులో చేస్తున్నాను, నీకు ఏదైనా లోన్ కావాలంటే ఇప్పిస్తానని చెప్తే నేను చాలా నమ్మాను. అంటే చాలా బాగా మాట్లాడేది కదా, సరే లోన్ అని ఇప్పిస్తుంది అని చెప్పేసి అని ముందుగా ఇట్లా బ్యాంక్ మేనేజర్ డబ్బులు పేమెంట్ చేయమంటున్నారు అని చెప్తే ఒక 15,000 వరకు తనకు పంపించాను. తర్వాత నన్ను అమ్మాయి బ్లాక్ చేసుకుంది. తర్వాత తెలిసిన ఇంకొక అబ్బాయి ఏం చేశాడంటే మా అబ్బాయిది బర్త్డే ఉందని చెప్పేసి అని ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ వరకు కూడా భోజనం పెట్టించాడు మటన్ కర్రీతో. సో నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత తనకు వీడియో సెండ్ చేసిన తర్వాత నన్ను బ్లాక్ చేసుకున్నాడు. డబ్బులు పంపించకుండా తను నన్ను బ్లాక్ చేసుకున్నాడు. సో ఈ రెండు అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఏ పరిస్థితుల్లో చేస్తున్నానో వారికి కూడా తెలుసు. అలాంటిది నన్ను ఎలా మోసం చేయాలనిపించిందో నాకు అర్థం కాలేదు. చాలా ఎందుకంటే ఆ అమౌంట్ తో నేను ఒక 10 to 10 days ఆల్మోస్ట్ నేను పెట్టగలుగుతాను కదా, నార్మల్ డేస్ లో పెట్టగలుగుతాను. అదంతా కూడా ఒక్క రోజులోనే తన గొప్పల కోసం పెట్టించి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు. అది చాలా బాధ అనిపించింది. ఓకే, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేశాక ప్రౌడెస్ట్ మూమెంట్, నేను ఇది చేసినందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నా, ఇది స్టార్ట్ చేసి మంచి పని చేశాను అని చెప్పుకునే కొన్ని సిచ్యువేషన్స్ అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అది ఒకటని కాదండి, చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే ఎమోషనల్గా ప్రౌడ్గా ఫీల్ అయింది ఏంటి అంటే, భీమవరం ప్రాంతంలో ఒక ఆమెకి భోజనం ఇస్తూ ఉంటే, ఆమె చాలా పెద్ద వయసు, ఆవిడ సుమారు మా అమ్మ వయసు ఉంటుంది. ఆవిడ భోజనం ఇచ్చిన తర్వాత ఆమె చిరిగిపోయిన జాకెట్తో ఉంది, భోజనం తీసుకుంది, వంగుతుంది, కింద వంగుతుంటే సరే ఎందుకు వంగుతుంది అని నేను కొంచెం ఫార్వర్డ్ ఏదైనా కింద పాడేసుకుందేమో ఇలా చూసేలేపు తన 2 చేతుల్ని నా కాళ్ళ మీద
అట్లా పెట్టేసింది. ఆమె ఆమె చేతులు అలా కాళ్ళ మీద పడగానే ఏదో తెలియని వైబ్రేషన్, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ అంటే నేను ఎంత గొప్ప పని చేస్తున్నానా, అంటే నా తల్లి వయసు ఆవిడ నా కాళ్ళకి నమస్కరించేంత గొప్ప పని చేశానా అని అనిపించింది. అది చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్, చాలా గొప్పగా అనిపించింది మనసుకి. అంతే బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఒక గుప్పెడు మెతుకుల కోసం నా బోటి వాడి కాళ్ళు పట్టుకునేంత పరిస్థితులు ఆమె ఉండడాన్ని బట్టి కూడా చాలా బాధ అనిపించింది. అలాగే రీసెంట్ డేస్లో ఒక స్కూల్ నుంచి నన్ను సన్మానించడానికి పిలిచారు. వాళ్ళ స్కూల్ యానివర్సరీకి గెస్ట్గా పిలిచారు. పిలిచిన తర్వాత ఆ పిల్లల స్పందన నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఆ స్టేజ్ మీద ఆ సన్మాన కార్యక్రమం అవన్నీ పక్కన పెడితే, అంటే నన్ను స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత పిల్లలు అభినందించిన విధానం, వాళ్ళ యొక్క అప్రిషియేషన్ నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే మీరు మంచి కార్యక్రమమే స్టార్ట్ చేశారు. అంటే మీరు ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా అనుకుంటున్నారా? అంటే మనకి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ఉంది, ప్రభుత్వం కూడా ఇలాంటి పేదల కోసమే భోజనం అనేది ఏర్పాటు చేసింది. మీరు కూడా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదు అనా దేంటి? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇవి అన్న క్యాంటీన్స్ ఏమి లేవండి. ఎందుకంటే కరోనాలో మనం స్టార్ట్ చేస్తాం, అప్పటికి ఈ ప్రభుత్వం లేదు. అండ్ దట్టు ఇలాంటి కార్యక్రమం కూడా ఎవరు ఈ చుట్టుపక్కల చేయట్లేదు. అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది కూడా నన్ను క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ ద్వారా ఫుడ్ పెడుతున్నారు కదా, నువ్వు ఎవరికి ఇస్తున్నావు అని. అన్న క్యాంటీన్ అనేవి కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మాకు నియర్ బై పాలకొల్లులోనూ భీమవరంలోనూ ఉన్నాయి. నేను ఇచ్చేది వీరవాసరం నుంచి భీమవరం పాలకొల్లు మధ్యలో ఎవరైతే బాటసారులు ఉంటారో, ఎవరైతే అంటే భిక్షాటం చేసుకుంటూ తిరుగుతారో వారికి, అలాగే నడవలేని పరిస్థితుల్లోనూ కదలేనటువంటి పరిస్థితుల్లో ఒక చోటే ఉండిపోతారో వారికి మాత్రమే ఇస్తూ ఉంటాను. అన్న క్యాంటీన్ సరౌండింగ్స్లోకి సాధారణంగా మేము వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలామందికి ఫుడ్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఫుడ్ దొరకదో, ఫుడ్కి ఇబ్బంది పడతారో వారి కోసం మాత్రమే ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాను. మీరు ఓన్లీ ఫుడ్ డొనేషన్ ఒకటే చేస్తూ ఉంటారా? ఇంకా లైక్ వేరే మనీ హెల్ప్ చేయడం కానీ ఆర్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, ఇంకేమైనా హెల్ప్ చేయడం అనేది జరిగిందా? అంటే డైరెక్ట్ నేను ఎవరికి కూడా మనీ అయితే ఇవ్వనండి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా నేను ఎంత కష్టపడితో వస్తుందో నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా డబ్బులు ఎవరికి ఇవ్వను. ఒకవేళ ఎవరైనా సరే నా సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు, ఏమన్నా హాస్పిటల్స్కి వాటికి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి వెళ్తూ ఉంటాను. అది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను, వాళ్ళకి నిజంగా అవసరమా కాదా, మనం కట్టే ప్రతి రూపాయి కూడా వారికి నిజంగా వారికి అవసరమా కాదని తెలుసుకుంటాను. అలాగే ఎవరైనా కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక గ్రాసరీస్ ఇస్తాను. గ్రాసరీస్ కూడా మేము వండుకోలేము, మాకు వంటకి ఇబ్బంది అని అనుకుంటే కనుక వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరికి కూడా బై హ్యాండ్ మనీ అయితే ఇవ్వను. అంటే మీ అభిప్రాయంలో నిజమైన సేవ అంటే ఏంటంటే డబ్బు ఇవ్వడమా లేక తిండి పెట్టడమా? కనీస అవసరతలు తీర్చడమే నిజమైన సహాయం అండి. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఎక్కువ మంది చనిపోయేది ఆకలితోనే. అంటే చాలామంది ఆయా రకాల జబ్బుల చేత చనిపోయేవని చూపిస్తారు, కానీ ప్రపంచంలో ఎక్కువ మందిని బలి తీసుకున్న రోగం ఏదైనా ఉందంటే అది ఆకలి. సో కాబట్టి నేను ఆకలి మీదే ఫైట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆకలి తీర్చడం అంటే డబ్బు ఇస్తే తీరదు, ఎందుకంటే డబ్బు వేరు వేరు వాటికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఆహారం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కాదు అనుకుంటే కనుక గ్రాసరీస్ ఇస్తాను, ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఫస్ట్ టైం ఆహారం అనేది పంపిణీ చేసినప్పుడు ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరైనా గుర్తున్నారా? గుర్తుంటే ఆయన స్పందన ఎలా ఉంది, ఆమె కానీ అతను కానీ? ఫస్ట్ టైం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన ఇచ్చాను కాబట్టి పర్టికులర్గా ఒక ఫేస్ అనేది అయితే మాత్రం నాకు ఐడియా లేదు. కానీ అంటే నన్ను చాలా ఎమోషనల్గా అంటే మనస్సును ముక్కలు చేసినటువంటి సంఘటన అయితే వీరవసరంలో రైల్వే గేట్ దగ్గర ఒక ముసలతను ఉండేవాడు. సో అతనికి స్టార్టింగ్ డేస్ నుంచే నేను ఇచ్చేవాడిని. సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అయిన తర్వాత నేను ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి అతను తినేస్తున్నాడు. నేను ఫుడ్ తీసుకుని వెళ్ళేసరికి తినేస్తుంటే నేను సరదాగా అన్నాను, బాబా ఈరోజు బాగానే పని అయినట్టుంది, తినేస్తాను అని అన్నాను. లేదు బాబా, నువ్వు నిన్న ఇచ్చిందే తిన్నాను అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఏంటి ఇది తినేస్తాను, పట్టుకొచ్చేదాకా ఆగొచ్చు కదా అంటే, లేదు బాబా ఇది ఎక్కడ పాడేస్తాను చెప్పు, అందుకనే తినేస్తున్నాను, నువ్వు ఇచ్చిన సాయంత్రం తింటానులే అని చెప్పేసి అనేసరికి నాకు చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపించింది. మనం జస్ట్ ఏదైనా నచ్చిన వంట లేకపోతే చాలా ఇబ్బంది పడి తినడం మానేస్తాం. అలాంటిది అతను ఆ స్మెల్ వచ్చి దాన్ని తింటూ ఉన్నాడు. అతను అలా మైండ్లో రిజిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు, కానీ నా మైండ్లో ఎప్పటికీ కళ్ళు మూసినా సరే గుర్తొచ్చే వారిలో అతను ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఫేస్ చేయడం అలాంటి ఒక సంఘటనని, అంటే వాసన వస్తున్న ఆహారాన్ని కూడా చాలా సంతోషంగా తిన్నాడు అతను. నేను సరదాగా అన్నాను, ఏంటి బాగానే పని అయింది నీకు తినేస్తున్నావు అంటే నవ్వుతా అన్నాడు, నువ్వు నిన్నిచ్చిందే బాబా అని చెప్పాను అన్నాడు. ఆ నవ్వు నాకు అలా గుర్తుండిపోయింది. మీరు ఈ జర్నీలో బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదన్నా కొన్ని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ ఫుడ్ జర్నీయే కదండి, ఈ రీసెంట్ డేస్లో మాత్రం నేను చాలా అంటే నా మనసును చాలా గాయం చేసిన సందర్భాలు చెప్తాను. మార్టేరు ప్రాంతంలో నేను ఫుడ్ ఎక్కువ మందికి ఇవ్వాలి, సో ముందుగానే చెప్పడానికి వెళ్ళాను.
మీకు ఫుడ్ ఎక్కువ మందికి మంచి ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నాను రేపు అని చెప్పినప్పుడు సో మళ్ళీ ఒట్టి చేతులతో వెళ్ళకుండా వారికి ఆ రోజు రెగ్యులర్ ఫుడ్ తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు అక్కడే పక్కన బురదలో ఆడుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా వస్తూ ఉంటే వారికి భోజనం అయితే పెట్టాను. అక్కడే ఆ డ్రైనేజ్తో పిల్లలతో పాటే ఒక స్ట్రే డాగ్ ఆ బురదలోనే దొలుతూ ఉంది. దొలుతూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చి పిల్లలు కూర్చుని తింటున్నారు ఆ డ్రైనేజ్ పక్కనే. తింటూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చేసి వీళ్ళు తింటున్న ఈ పిల్లలు తింటున్న దాంట్లో ఆ స్ట్రే డాగ్ మూతి పెట్టేసింది. మూతి పెట్టే తినేసింది. తినేస్తే నేను చూసి ఆ కుక్కను తరిమేస్తాను. ఆ ప్లేట్ తీసుకుని ఇంకొక ప్లేట్ ఇస్తున్నాను. ప్లేట్ ఇస్తుంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి అంటున్నారన్నమాట, నాకు మా పిల్లలకి ఇది అలవాటే అని చెప్పేసరికి మనసుకు ఏదో తెలియని బాధ. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారంలో ఏదైనా చిన్న నలకుంటేనో చీమలు పడతానో మన పిల్లలు తినను అని చెప్పేసి విసురు కొట్టడం, తినకుండా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక కుక్క ఎంగిల్ చేసిందని తిన్నారు అంటే ఆ గుప్పిడి మెతుకులు వాళ్ళకి ఎంత అవసరమో ఆలోచన చేశాను నేను. అంటే ఈ జర్నీని ఆపకుండా నేను ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి చాలా చూశాను. అంటే వీడియోస్లో వీటన్నిటిని నేను పూర్తిగా చెప్పలేను కాబట్టి కొంతమందికి అర్థం కాక నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ సో ఇలాంటిది చూస్తాను. అలాగే రీసెంట్ డేస్లో సో నాకు తెలిసిన ఒక ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో ఉంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. ఆమెను అంటే బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే ఈవెన్ నేను నా సొంతంగా నేను ఒక బైక్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు, అలాగే తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగి ఆమె హాస్పిటల్స్ బిల్స్ అన్ని పే చేసి ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా ఆమె కోసం ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక పోలియో పేషెంట్, ఆమె భర్త ఒక పోలియో పేషెంట్, ఆమెకి 2 పిల్లలు, చిన్నపిల్లలు 5th 6th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు. ఆమెను బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే అది ఇంక నేను మాటలతో చెప్పలేను. ఎందుకంటే నా సొంత మనిషిని నేను రక్షించుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ప్రయత్నం చేశాను. కాకపోతే ఆమె అయితే బ్రతకలేదు. అది చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది డబ్బును చాలా వృధాగా చేస్తారు, ఆహారం చాలా వృధాగా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం వృధాగా చేసేటువంటి ఆహారమే కావచ్చు, వృధాగా చేసేటువంటి డబ్బే కావచ్చు, అవతల అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఆకలి తీరుస్తుంది, వాళ్ళ ప్రాణాలు కూడా నిలబెడుతుంది. ఇది మనుషులు ఆలోచన చేయగలిగితే చాలు. మనం వృధా చేయకుండా మనం డబ్బుల్నే కానీ ఆహారాన్ని కానీ వృధా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మీరు ఈ జర్నీలో చాలా మందితో అటాచ్మెంట్ అనేది ఏర్పడిపోతుంది. అంటే ఒకళ్ళిద్దరికి మనం హెల్ప్ చేసామంటే వాళ్ళు రిటర్న్ స్మైల్ ఇచ్చినప్పుడు మనకు తెలియకుండా ఒక బంధం ఏర్పడుతుంది. మీరు 5 years ఆల్మోస్ట్ 5 years 4 ఈ 1400 రోజులు కూడా మీరు ఇస్తూ ఉంటారు. అందులోనూ వాళ్ళు చాలా పూర్ పీపుల్, చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా కొంచెం వాళ్ళు చూసిన వాళ్ళే నెక్స్ట్ డేకి ఉంటారో లేదో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు మీకు ఎలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు, ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ ని? యాక్చువల్లీ అంటే నేను కంటెంట్ క్రియేటర్ని కాదండి, అందుకని చాలా వీడియోస్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. కానీ బిహైండ్ ద వీడియోస్ చాలా చూశాను. ఎందుకంటే వాళ్ళ నవ్వులను చూశాను, ఏడ్చిన వాళ్ళని చూశాను, చేతులెత్తి మొక్కిన వాళ్ళని చూశాను, నన్ను పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్న వాళ్ళని చూశాను, నా 2 బొగ్గల్ని పట్టుకుని నన్ను బ్లెస్ చేసిన వాళ్ళని చూశాను, అలాగే నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళని కూడా చూశాను. అంటే ఎట్లా అయిపోయిందంటే ఈ జర్నీ అంతా కూడా ఇంకా అప్పటి వరకు కూడా ఇది నా జీవితంలో ఒక ప్రయాణం మాత్రమే. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వీటన్నిటిని కూడా రికలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది నా జీవితంలో ప్రయాణం కాదు, ఇదే నా జీవితం అయిపోతే బాగుండు అనిపించేంతగా ఈ జర్నీ నా మీద ప్రభావం చూపించేసింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి, అంటే ఇవాళ మీరు ఫుడ్ ఇచ్చిన ఆయన నెక్స్ట్ డేకి మీరు ఉండకపోతే ఆ ఫీల్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? చాలా వీడియోస్లో అంటే కనిపించదండి. చాలామంది చెప్తూ ఉంటారు, మా చివరి దినాల్లో మాకు బోగు పెడుతున్నావు బాబా, నువ్వు చల్లగా ఉండాలి, మా ఆయుష్ కూడా పోసుకోవాలి అని చెప్పిన 10 రోజులకే చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉంటే అది గుండె ఎంత బరువు ఎక్కుతుంది అంటే భోజనాలు తీసుకున్న వాళ్ళు విచిత్రం ఏంటి అంటే ఇంకా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు బ్రతికే ఉన్నారు. సో ఆ పిల్లలు కడుపును పుట్టిన వారు పట్టించుకోక వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు అంటే ఈవెన్ తర్వాత తెలుస్తూ ఉంటుంది నాకు. అంటే వాళ్ళెవరు కూడా నాకు దగ్గరలో ఉండరు, దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారు చనిపోయిన తర్వాతే నాకు విషయం తెలుస్తుంది, వారు చనిపోయారన్న విషయం. అంటే కనీసం నాది ఆ దగ్గర ప్రాంతమైన బాగుంది కదా, వారి చివరి దినాల్లో కనీసం వారికి ఏదో ఒకటి చేయగలిగేవాడిని, వారితో ఉండగలిగేవాడిని, చివరి చూపు చూసుకోగలిగేవాడిని అనేటువంటి బాధ అయితే మాత్రం మనసులో చాలా ఉంటుంది. ఎవరికైనా చేశారా మీరు ఇలా? అంటే కొంతమంది పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటున్నారు కదా, సో ఆఖరి వాళ్ళు
చనిపోయినప్పుడు మీరు వాళ్ళ అంత్యక్రియలు మీరు పూర్తి చేయడం లాంటివి ఏమైనా జరిగినాయా? సో అట్లాంటివి ఇప్పటిదాకైతే ఏమీ జరగలేదండి. సో కానీ అంటే నాకు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే 2 రోజుల నుంచి భోజనం తీసుకుని అతను రావట్లేదు ఏంటి, 3 రోజుల నుంచి భోజనం తీసుకుని అతను రావట్లేదు ఏంటి అంటే ఇలా చనిపోయారు అన్న విషయం తర్వాత తెలుస్తుంది. సో ముందు తెలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ తర్వాత తెలియడం వల్ల సో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఇప్పుడు ఒకటి కార్యక్రమంలో. ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అయి ఉండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ గా మీరు హెల్ప్ చేస్తున్నారు. అసలు మీరు ఏం చదువుకున్నారు? బేకరీ చేస్తున్నారని చెప్పారు. మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? మీరు ఈ సేవా కార్యక్రమాలకి స్పెండ్ చేసే మనీ ఎంత? మీ సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అమ్మ నాన్న ఇద్దరు కూడా అగ్రికల్చర్ లేబర్ అండి. మిడిల్ క్లాస్ అయినా కంటే లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అది నేను కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూలీ పనులకు వెళ్ళేవాడిని. ఈవెన్ నా డిగ్రీ కాలేజ్ ఫీజు కూడా నేను కూలీ పనులకు వెళ్ళే పే చేసుకున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ అయితే చేశాను. బీఎస్సీ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ చేశాను. అంటే ఇంట్రెస్ట్ లేక, పరిస్థితులు ఏం అనుకూలించక కాదు, చదవాలంటే చదువుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ లేక డిస్కంటిన్యూ చేశాను. ఇక బేకరీ వచ్చేసరికి ఆ ఊర్లోనే, అంటే ఎక్కడికి వెళ్లకుండా, దూరం వెళ్లకుండా అమ్మ నాన్నకి దగ్గరగా ఉండి ఖచ్చితంగా మనం వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లోనే ఏదైనా చేయాలని బేకరీ అయితే స్టార్ట్ చేశాను. బేకరీ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది. సో అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నాకు ఎక్కువగా కనిపించడం వలన సో ఒక 50% నాది కాదు అన్న ఉద్దేశంతో అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ చేశాను. కానీ సంభవం ఎట్లా అయిపోయిందంటే ముందుకు వెళ్ళే కొద్దీ కూడా బిజినెస్ అనేది డౌన్ఫాల్ అవడం వల్ల కొన్నిసార్లు పూర్తి స్థాయిలో ఇన్కమ్ అనేది పూర్తి స్థాయిలో ఈ జర్నీ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈవెన్ కొన్నిసార్లు అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. చాలామంది అంటూ ఉంటారు ఈజీగా అప్పులు చేసి ఎందుకు అవసరమా, ఇబ్బంది పడిపోతాం అవసరమా, ఆగిపోవచ్చు కదా అని. ఎందుకు అంటే చాలామంది ఇలా కామెంట్ చేసినాడు, అప్పులు చేసి తాగేవాడు ఉంటాడు, అప్పులు చేసి సినిమాలకు వెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి షికార్లకు వెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి గిఫ్ట్లు కొనేవాడు ఉంటాడు. సో వాటి కోసం వాడు అప్పులని ఫీల్ అవ్వడు. కానీ నేను 4 ఆకలి తీరుస్తూ ఉన్నాను. సో అప్పు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నేను సంపాదించుకుంటాను, వాటన్నిటిని కూడా నేను అప్పులని కూడా తీసుకోగలుగుతానని చెప్పేసాను. కాబట్టి ఇబ్బందులు అనేవి కామన్గానే ఉన్నాయి ఆర్థిక పరంగా. కానీ ఇప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు అనిపించలేదు వాళ్ళ ఆకలి ముందు. అంటే ఎంత సంపాదిస్తున్నారు? ఎంత రోజుకి మీకు ఈ సేవా కార్యక్రమాలకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? అంటే మంత్లీ వైజ్ మనం వేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడప్పుడు స్పాన్సర్స్ ఉంటారు కాబట్టి పర్సంటేజ్ వైజ్ అయితే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు రీచ్ని బట్టి ఒక 15 days అట్లా స్పాన్సర్స్ ఉంటున్నారు. స్టార్టింగ్ డేస్లో అయితే మాత్రం ఒక 5 days 10 days ఉండేవారు. అప్పుడు నాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 35,000-40,000 అట్లా అయ్యేది. ఇప్పుడు ఒక 25,000 అట్లా అవుతుందండి పర్ మంత్కి. 25,000 నాకు ఇన్కమ్ వచ్చేసరికి ఎట్లా అంటే కొన్నిసార్లు ఈ భోజన కార్యక్రమానికే నా ఇన్కమ్ సరిపోదు, ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మాత్రం పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ జర్నీ అంతట్లో నేను గొప్పగా ఫీల్ అయ్యే విషయం, అంటే నన్నే ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఇప్పటివరకు నాకు 2-wheeler వెహికల్ కూడా లేదు. సో అది ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నాను. అది కూడా ఎందుకంటే ఈ జర్నీ అంతట్లో భోజనాలకు డబ్బులు లేకపోతే ఆ హోటల్లో అరువు తీసుకుని వెళ్ళిచ్చి వచ్చాను. సో ఒకరోజు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈవెన్ నా పాకెట్లో కానీ ఫోన్పేలో కానీ రూపాయి కూడా లేకపోతే సరే తమ్ముడిని అడిగాను, రే బండిలో పెట్రోల్ ఉందా అంటే ఉందని వేసుకెళ్ళిపో అన్నాడు. భోజనం ఇచ్చొస్తూ ఉంటే రిటర్న్లో బండిలో పెట్రోల్ అయిపోయింది. ఎవరికి ఫోన్ చేసి 100 రూపాయలు అడిగినా సరే చీప్గా చూస్తారని కాదు, కానీ అరే నువ్వు ఇంత చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు లేవా, 100 కోసం అడుగుతున్నావు ఏంటని అనుకుంటారేమో అని గిల్టీ ఫీల్ అయ్యి నన్ను చాలా సపోర్ట్ చేసే ఆమె ఉన్నారు, ఏంజల్ అని చెప్పేసి అని ఆమెకు టెక్స్ట్ చేశాను. మమ్మీ నాకు ఒక 100 రూపాయలు కావాలంటే తను వెంటనే రిటర్న్లో ఒక 1000 రూపీస్ పంపించారు. ఆమెకి థ్యాంక్స్ అని టైప్ చేయడానికి టైప్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ కన్నీళ్ళు ఆ డిస్ప్లే మీద పడి టైప్ చేయడానికి అవ్వట్లేదు. అంటే అంత ఇబ్బంది పడ్డాను. అప్పుడే ఆలోచన చేశాను, ఇది ఇబ్బంది అయిపోతుంది కదా, మనకి బైక్ పెట్రోల్కే ఎంత ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఏదన్నా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు కొంతమంది సజెషన్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళు, బండి తీసుకో అని చెప్పన్నారు. బండి తీసుకుంటే అది కేవలం నా పర్సనల్ యూసేజ్కి మాత్రమే అవుతుంది. సో ఆటో తీసుకుంటే నాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా అని నేను నా బైక్ సేవింగ్స్ కోసం కొంత డబ్బులు తీసుకుంటే, సో ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది నాకు కొంచెం సహాయం చేశారు. ఆల్మోస్ట్ నేను ఒక 80,000 చేసుకుంటే 60,000 ఎట్లా నాకు వచ్చాయి. డౌన్ పేమెంట్ పెట్టి ఈ ఎలక్ట్రికల్ ఆటో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈఎంఐ కట్టుకుంటున్నాను, ఒక 8,000 రూపాయలు అవుతుంది. సో ఆటోమేటిక్గా నాకు ఖర్చులు అనేవి కొంచెం తగ్గాయి. ఈ ఆటో ఉండడం వల్ల ప్లస్ ఏంటి అంటే ఇప్పుడు నాకు వ్యాపారానికి కూడా ఈ ఆటోని యూజ్ చేసుకున్నాను. అట్లా చిన్నగా కిరాయిలు ఏమైనా ఉంటే ఆ కిరాయిలు వేసుకుంటున్నాను. కాబట్టి ఫైనాన్షియల్గా అంత ఇబ్బంది అనిపించట్లేదు. ఎప్పుడు చూసినా మీరు టీం అని చెప్పి ఒక 2-3 చెప్తూ ఉంటారు కదా, అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా రిలీజియన్ పరంగా నాకు అందరూ ఆకలి ముందు రిలీజియన్ నేను పట్టించుకున్నాను అన్నారు. సో మీ దాంట్లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడు లేడీస్ నాకు ఎప్పుడు కనిపించలేదు.
సో లేడీస్ కూడా వర్క్ చేస్తారు, మీ టీం ఉందా? అసలు ఎంతమంది మీ టీం గురించి ఏం చెప్పలేదు అంటే స్పెసిఫిక్గా టీం అంటే ఏమీ లేదండి. అంటే తమ్ముడు నాకు సహాయం కావాలి అంటే పరిగెత్తుకుని వచ్చే వాళ్ళే ఊళ్ళో చాలామంది ఉన్నారు. సో అమ్మాయిల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను వీడియోస్లో ఇన్వాల్వ్ చేయను. కానీ ఫుడ్ ఇవ్వడానికి మాత్రం నేను అడగకుండానే అన్నయ్య నేను పలానా ఏరియాకి వెళ్తున్నాను, ఇటు ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అని వారిగా వెళ్ళొచ్చేవారు. సో ఊర్లో అయితే మాత్రం చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళు చదువుకునే వాళ్ళే, ఎవరికి వాళ్ళు పనులు చేసుకునేవారే, ఎవరికి వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళే. సో కాబట్టి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను ఇట్లా పని చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను, అరే కాలేజ్ ఉందా, పనికి వెళ్తున్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా అని అడుగుతాను. వారు ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళని పిలుస్తాను. కాబట్టి స్పెసిఫిక్గా అందరినీ కూడా ఒకే వీడియోలో మెన్షన్ చేయడం, ఒకే వీడియోలో చూపించడం ఇప్పటిదాకా జరగలేదు. కానీ ఆల్మోస్ట్ ఊర్లో ఉన్నటువంటి ప్రతి తమ్ముడు కూడా సాయం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తమ్ముళ్ళు అయితే మాత్రం అంటే రెగ్యులర్గా అంటే ఇంకా నేను పిలవగానే వస్తూ ఉంటారు. బాబాయ్ కొడుకు వాళ్ళు ఉన్నారు, అలాగే మరి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, చందు, శ్రీరామ్, స్టీఫెన్ అని చెప్పేసి అని తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే నేను ఫోన్ చేయగానే సో నో చెప్పకుండా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళేనా వాళ్ళకి హెల్ప్ చేస్తూ రావడానికి మీకు? లేదండి, ఎందుకంటే వీళ్ళంతా కూడా నన్ను శామ్యూల్లో ఆ కులాన్ని చూడరు, మతాన్ని చూడరు. సో కాబట్టి వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్గానే వస్తూ ఉంటారు. అంటే శామ్ చేస్తుంది మంచి పని కాబట్టి మనం కూడా మంచి చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. సో కాబట్టి వాళ్ళలో నేను కులాన్ని మతాన్ని చూడను, నాలో వాళ్ళ కులాన్ని మతాన్ని చూడరు, అందరూ ఉన్నారండి. కులం మతం అనేది మీకు మెయిన్ టార్గెట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో మీకు మంచి చేస్తున్నా కూడా మీరు మీ కులాన్ని మీ మతాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పర్టికులర్ కొంతమంది మనుషులు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారనుకుంటున్నారు? సార్ నాకు కొంచెం జాలి అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే అంటే ప్రతి మనిషికి కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షిని మర్చిపోయి బ్రతికినప్పుడు ఇలాంటి ఉన్మాదపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉన్మాదులు అనాలో లేదంటే వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు శత్రువునైనా సరే అభినందించాలి, చెడ్డ పని చేస్తున్నప్పుడు మనవాడైనా సరే ఖండించాలి అనేది నా మోటో. సో కాబట్టి వీళ్ళందరి మాటలు నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను చేస్తుంది మంచి, సో ఎవరేమైనా పట్టించుకోక్కర్లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావజాలం కలిగిన వ్యక్తిని. కానీ సమాధానం చెప్తాను. ఎవరైతే నాకు పాజిటివ్గా మీరు బాగా చేశారు, సూపర్ అని చెప్పిన వాళ్ళు ఎవరికైనా రిప్లై ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఎందుకంటే కొంతమంది తెలియక నెగిటివ్ కామెంట్ చేస్తారు, కొంతమంది వాంటెడ్గా నెగిటివ్ కామెంట్ చేస్తారు. వాంటెడ్గా చేసిన వాడికి మనం ఎన్ని చెప్పినా వాడు రిసీవ్ చేసుకోడు, కానీ తెలియక ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే తెలుసుకుంటారు. నన్ను అలాగే యూట్యూబ్లో ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, నువ్వు గొప్పల కోసం చేస్తున్నావు ఇదంతా కూడా, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను అని చెప్పేసి అని కాలంలో చాలా మంది వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడానికి ఫుడ్ వీడియోస్ పంపిణీ చేస్తూ ఇలా చేస్తూ చాలా పాపులారిటీని పెంచుకున్నారు. సో శామ్యూల్ కూడా ఇలా ఫుడ్ పంపిణీ చేస్తూ పబ్లిసిటీని పెంచుకుంటున్నారు అని చెప్పి మేము చాలా కామెంట్స్ చూసాం. సో అట్లా అనుకుంటే నా జర్నీ స్టార్ట్ అయ్యి 4 years అవుతుందండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నిజంగానే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకుంటే మొదటి రోజు నుంచి కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేయొచ్చు. సో అట్లా నేను నెగిటివ్ కామెంట్ చేసిన ఒక వ్యక్తికి నేను చెప్పాను, ఇట్లా ఒకసారి నా ప్రొఫైల్ ఎంతో చూసిరా, నీకు నిజంగానే నేను ఎలా చేస్తున్నాను అని అనిపిస్తే ఇదే కామెంట్ ఉంచు, నేను దీనికి లవ్ సింబల్ పెడతాను అని చెప్పేసానంటే మా నోడు విత్ ఇన్ సెకండ్స్లో నా ప్రొఫైల్ చూసొచ్చి సారీ బ్రదర్ మీ పాత వీడియో చూడలేదు, ఒక్క వీడియో చూసి మాత్రమే ఇలా నెగిటివ్ కామెంట్ చేస్తానని చెప్పాను. తన కామెంట్ని మొదలు పెట్టిన కామెంట్ని డిలీట్ చేసుకున్నాడు. సో మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదండి. సో మీకు వచ్చే వైఫ్ కూడా మీ ఈ ప్రొఫెషన్ని అలాగే ఈ సేవని కంటిన్యూ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెయ్యాలనేదే నా ఆశ అండి. ఎందుకంటే మనుషులు ఆలోచన విధానం అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. అవసరమైతే ఇప్పుడు వచ్చిన అమ్మాయి నీతోనే ఉంటానని చెప్పచ్చు, తర్వాత తనకి నా ఆలోచన విధానం నచ్చకో, లేదంటే ఈ పనిలో విసుగు చెందో తను సైడ్ అయిపోవచ్చు, లేదంటే నన్ను అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ ఎంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినా, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేను ఎలా ఉండాలి అనేదే నా ఉద్దేశం. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగితే తను మంచిదని నా అభిప్రాయం. మీరు ఈ సేవను చాలా మంది మీ దగ్గర పిల్లలు తమ్ముళ్ళు చేస్తున్నారన్నారు, చాలా మంది మీకు హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా చాలా యువతే. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో హెల్ప్ చేయాలి, వాళ్ళు ఓన్గా చేయాలనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో ఆ గైడెన్స్ ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను, మన మాటలు మనుషులతో మాట్లాడకూడదు, మనం చేసే పనులు మాట్లాడాలి. ఇప్పుడు మా తమ్ముళ్ళందరికీ అరే అట్లా చేయండి ఇట్లా చేయండి అని నేను నోటితో చెప్పేసి వదిలేస్తే సో దాన్ని వాళ్ళు మాటలే కదా చెప్తున్నాడు అని వారు అనుకోవచ్చు. సో నేను ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వాళ్ళు ఇవంతా చేస్తున్నాను కాబట్టి అరే అన్న చేస్తున్నాడు మనం కూడా చెయ్యొచ్చు
అనే ఆలోచన వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళంతా కూడా నా వెనకాల నిలబడగలుగుతున్నారు. వారు మాత్రమే కాదు, ఈ రోజున సోషల్ మీడియాలో చాలామంది నన్ను కొంతమంది మెన్షన్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అరే శామ్యూల్ అన్న చేయడం బట్టి నేను కూడా ఇట్లా చేశాను, అన్న మీరు చేయడం బట్టి మా పాప బర్త్డేకి ఇట్లా ఇచ్చామని చెప్పేసి వారు కూడా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో నా మెయిన్ మోటో వచ్చేసి మనుషుల్ని ఇన్స్పైర్ చేయడమే, అది కూడా మాటలతో కాదు పనులతో, అదే చేస్తున్నాను. ఓకే. మీకు ఒకవేళ ఒక పెద్ద డొనేషన్ వస్తే మీ ఆకలి రాజకీయ నాయకుల నుంచి తీసుకోను అని చెప్పేసి అని అన్నారు. రాజకీయ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక మంచి అమౌంట్ పెద్ద డొనేషన్ వస్తే దాన్ని మీరు ఎలా యూస్ చేస్తారు? సో ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వేసుకుంటాను నేను. ఇచ్చేది ఎవరు అనేది ఆలోచన చేస్తాను, ఖచ్చితంగా ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచన చేస్తాను. మూడవది ఇచ్చిందని నేనేం చేయాలన్నదాన్ని ఆలోచన చేస్తాను. సో అది డిపెండ్స్ అండి, ఎవరు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోకుండా మనం తీసుకుంటే ఏమో చెప్పలేము. మీకులాగే మీరు ముందు అడిగారు ఒక క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమనే వాళ్ళు ఇండైరెక్ట్గా రావచ్చు. అంటే మొట్టమొదటిగా నాకు డొనేషన్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు నాకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళు నన్ను వేరే వేలో తమ్ముడు చేసి పెట్టు అని అన్నారు అనుకోండి, అరే నేను ఎట్లా ఫీల్ అవుతానంటే నాకు ముందు సహాయం చేశారు కదా, ఖచ్చితంగా వీళ్ళకి మనం చేసి పెట్టాలి ఈ సహాయాన్ని అని నాకు ఆలోచన రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వేలో రావచ్చు. సో కాబట్టి ఎవరు ఇస్తున్నారు అనేది ముందే నాకు తెలియాలి. రెండవదిగా ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది మీకు డొనేట్ చేయొచ్చా బ్రదర్ అని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను. సో ఏదైనా అకేషన్ అవి చేస్తున్నారా, రీజన్ ఏంటి అనేది అడుగుతాను. సో ఎవరైనా ఇస్తే తీసుకుంటాను, కానీ ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకుంటాను. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఏ విధంగా ఖర్చు చేస్తాను అనేది కూడా నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను. మీరు ఈ జర్నీలో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అయింది ఏమన్నా ఒక సిచ్యువేషన్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒకటని కాదండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పాలి. సో అంటే స్టార్టింగ్ డేస్లో నేను ఫుడ్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు అంటే కొంతమంది పిల్లలకి ఫుడ్తో పాటు ఎందుకో అనిపించింది చాక్లెట్స్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అని ఫుడ్ ఇచ్చిన తర్వాత ఆ చాక్లెట్స్ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లాడు నన్ను హక్ చేసుకుంటే నాకు మొత్తం రాడు. సో ఎట్లా ఉంటుందంటే వాడు నా తైస్ వరకు మాత్రం ఉంటాడు. సో వాడు పరిగెత్తుకొచ్చి ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతున్న తర్వాత వెనకాల నా తైస్ నుంచి వచ్చి నా తైని పట్టుకుని వాడు సంబరపడిపోతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, తై పట్టుకుని డాన్స్ చేస్తుంటే అది ఎంత సంతోషం అనిపించిందంటే జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అని అనిపించి అది ఫస్ట్ టైము మెమరీ. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఈ జర్నీలో. దట్టు ఏంటి అంటే చాలా సందర్భాల్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి కొన్ని తినాలనుకుని కూడా తినలేనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే నేను ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎక్కువ నాన్ వెజే ప్రిఫర్ చేసేవాడిని. సో అట్లా వండుతూ ఉన్నప్పుడు ఒక తాతకి ఆ గోంగూర చికెన్ కర్రీ చాలా బాగా నచ్చి బాబా మళ్ళీ గోంగూర కర్రీ ఎప్పుడు చేస్తావు, గోంగూర చికెన్ ఎప్పుడు చేస్తావు అని అడిగేవాడు. సో అట్లా అడుగుతున్నప్పుడు ఈ తాతకే కాదు డిజైర్ అనేది చాలా మందికి ఉంటుంది, నచ్చిన వంట తినాలి అని చెప్పేసి. సో అడిగేవాడిని ఎప్పుడైనా పిల్లల్ని, మీరు ఏం తినాలనుకుంటున్నారు అని అంటే కొంతమంది మేము చేపల కూర తినాలనుకుంటున్నాం, మటన్ తినాలనుకుంటున్నాం అని చెప్పేసి అనేవారు. కానీ ఒకరోజు మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారని కాదు, నాకేది ఇష్టమో ఆలోచన చేశాను. అప్పటి వరకు నేను మటన్ మండిని టేస్ట్ చేయలేదు. సరే నాకే ఉన్నది కదా, నేను తినాలంటే తినొచ్చు, మటన్ మండి తినడం పెద్ద విచిత్రమేం కాదు, అలాంటి నేనే తినలేకపోయాను, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎలా తినగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలి మటన్ మండి అని చెప్పేసి కంప్లీట్ మటన్ మండిని చాలా హైజీనిక్గా చేసి వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి అందులో ఏముందో ఐటమో తెలియదు. తర్వాత రోజు నాడు పిల్లల సంతోషం ఎట్లా ఉంది అంటే, నాకు నిన్న ఇంతంత ఏటమాసం ముక్క పట్టుకొచ్చాడు ఈ అన్నయ్య అని చెప్పేసి అంటే పక్కన పిల్లలతో, అంటే వాళ్ళు పక్కన పిల్లలు తిన్నారు, ఈ పక్కన పిల్లలతో ఒకళ్ళు సంభాషించుకుంటూ నన్ను చూసి చాలా సంతోషించేస్తూ ఉన్నారు. మరలా చాలామంది అంటే ఈ స్టార్టింగ్ డేస్లో అంటే ఈ ఆటో ఇప్పుడు కొత్తదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. స్టార్టింగ్ డేస్లో ఈ ఆటోతో వెళ్ళేటప్పుడు నా ఆటోని చూడగానే వాళ్ళు గంతులు వేసేసేవారు. మన ఆటోకి ఒక పేరు పెట్టారు వాళ్ళు, బొవ్వబండి అని. బొవ్వబండి ఆటోని చూడగానే వాళ్ళందరూ బొవ్వబండి వచ్చింది అని చెప్పేసి గెంతుకుంటూ ఎగురుకుంటూ వచ్చేసారు. అంటే వాళ్ళ స్మైల్స్ అనేవి కూడా ఇంకా వేరే ఏమీ కాదు, వాళ్ళ స్మైల్సే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు నాతో షేర్ చేసుకున్న ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా, మోటివేషనల్గా చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నాం అనమాట. సో ఇది మీరు ఇంకా ముందుకి ఆర్గనైజేషన్గా ఫామ్ చేసి ఇంకొంతమందికి ఏమైనా హెల్ప్ చేసే ఆలోచనలు ఉన్నాయా? యాక్చువల్లీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు ఏం లేవండి. ఆర్గనైజేషన్ అనే దానికంటే ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి, ఇది నా మెయిన్ మోటో. ఎందుకంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు సహాయం దొరుకుద్ది నిజానికి, కానీ నా మెయిన్ మోటో నాకు సహాయం దొరకడం కాదు,
ప్రతి ఒక్కరికి సహాయం దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలగాలి. ఎందుకు ఆలోచన కోసం నేను ఎక్కువ చెప్తూ ఉంటానంటే, చాలామంది కనీస ఆలోచన లేదు. అంటే మనం సాటి మనుషులమే, ఆకలితో బాధపడేవాడు కూడా సాటి మనిషి అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆకలిలో కూడా కులాన్ని మతాన్ని చూసి, లేదంటే అందాన్ని చూసి, వాళ్ళ బట్టలను చూసి, పరిస్థితులను చూసి ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ డేస్లో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళి నేను కూర్చున్నాను, భోజనం చేస్తూ ఉన్నాను. అటుకు వెళ్తున్నటువంటి చెత్తకాయంతలు వేరుకుంటారు కదా, అందులో పిల్లలు ఈ భోజనాలు పెట్టడాన్ని చూసి వచ్చారు, దగ్గరకు వచ్చారు. ఆ పిల్లడు నా పక్కనే కూర్చున్నాడు. నా పక్కనే కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్దగా అరిచి ఆ పిల్లోడిని పైకి లేపేసి, అంటే భోజనం ప్లేట్ పెట్టిన తర్వాత, వాటర్ పెట్టిన తర్వాత ఆ పిల్లోడిని పైకి లేపేసి పక్కకు పంపించేశాడు. ఫంక్షన్ నాది కాదు, నాదైతే వేరేలా ఉండేది విషయం. అంటే నాకు ఎంత బాధ అనిపించింది అంటే, ఒక మనిషి ఆకలి చూడడానికి కూడా వాడి వస్త్రాన్ని, వాడి పరిస్థితిని, వాడిలో కులాన్ని మతాన్ని చూడాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే ఉందో మనుషులు అది ముందు తీసేసుకోవాలి. సో నాకు ఆర్గనైజేషన్ కంటే ముందు మనుషులను ఆలోచింప చేయాలి అనేది నా మెయిన్ మోటో. సో కాబట్టి ఆర్గనైజేషన్ మీద ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి ఆలోచన లేదు. మనుషులను ఆలోచింప చేయాలంటే నేను ముందుకి ఇలాగే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీరు ఈ జర్నీలో చాలా మంది కొన్ని ఆఫర్స్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తున్నారు అని అంటే, ఏదైనా డబ్బు రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, మీకు అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? అంటే చాలామంది చాలా సందర్భాలు చేశారండి. మొదటి నుంచి చెప్తున్నాను కదా, పొలిటికల్ వైజ్, అలాగే కొన్ని ఆర్గనైజేషన్ నుంచి అంటే మీకు వెహికల్ మేము ఇస్తామని చెప్పని అన్నవాళ్ళు కానీ, లేదంటే హ్యూజ్ అమౌంట్ మేము ఇస్తామని చెప్పి కానీ చాలామంది వచ్చారు. చెప్తాను కదా, నా మనస్సాక్షి మాట తప్ప నేను ఎవరి మాట విన్నా. ఈవెన్ కొన్ని సందర్భాలు మా పేరెంట్స్ మాట కూడా విన్నా. మనస్సాక్షికే నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. సో తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, నా కష్టం నుంచి నన్ను నేను పోషించుకోగలను, నా కష్టం నుంచి నన్ను నేను సర్వైవ్ అవ్వగలను అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇప్పటిదాకా. సమీల్ గారు, మీరు ఈ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ గా మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక మనిషి ఆకలి విలువ తెలుసు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాలి అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మతాన్ని, కులాన్ని అని చెప్పేసి మీరు చేసి హెల్ప్ చూడకుండా వాళ్ళు మీ మీద ఒక రంగు పులవాలని చూస్తున్నా అవేం పట్టించుకోకుండా మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఇవి 5 సంవత్సరాలు కాదు, మీరు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండకుండా ఉండాలి, మీ విష్ ఏదైతే ఉందో అందరి ఆకలి తీర్చాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అని మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఈ విధంగా ఒక మంచి కాజ్తో నా దగ్గరకు వచ్చినటువంటి S4 మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. మనం వృధాగా పారవేసేటువంటి గుప్పుడు మెతుకులు మరొకరు ఆకలి తీరుస్తాయని ఆలోచన చేయండి. చాలామందికి నేను చెప్పేది ఒకటే, ఒకళ్ళ ఆకలి తీర్చడానికి మనమేమి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎసట్లో ఒక గుప్పుడు మెతుకులు ఎక్కువ వేయగలిగితే చాలు. చూసారు కదా ఈ వీడియో. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ తో మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.